సురలన్ తోలుటయో సురాధిపతులన్ సృకించుటో సిద్ధులన్ పరివేధించుటయో మునిప్రవరులన్ బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నొందించుటో హరియంచున్ గిరియంచున్ ఏలచెడె మోహాంధుడవై పుత్రకా. ఓ పుత్రా, మన పని ఏమిటంటే దేవతలను తరిమివేయటం, దేవతాధిపతులను బాధించటం, సిద్ధపురుషులను వేధించటం, మునీశ్వరులను శిక్షించటం, యక్షులను కిన్నరులను గంధర్వులను ఏడిపించటం, నాగరాజులను గరుడులను నాశనం చేయటము. ఈ విధంగా వాళ్ళను బాధించటమే వేధించటమే మన విధి. అదే మనకు పరమావధి. అంతేకాని నీవు హరి గిరి అంటూ మూఢుడులాగా అజ్ఞానం అనే అంధకారంలో పడి చెడిపోకు అని హిరణ్యకశిపుడు పలుకుగానే ప్రహ్లాదుడు గురువుల వంక చూచి ఈ విధంగా అన్నాడు. కోరికలను జయించి భగవంతుని గూర్చి ధ్యానించే జ్ఞానుల మనస్సులో మీరు మేము అనే అర్థం లేని భేదాలు ఉండవు. అటువంటి సమదృష్టిని ఇచ్చే ఆ పరమాత్మునికి నమస్కరిస్తున్నాను. అజ్ఞుల్ కొందరు ఏము తామనుచు మాయం చెంది సర్వాత్మకున్ ప్రజ్ఞానభ్యుదురన్వయ క్రమములన్ భాషింపగా నేరరు. ఆ జిజ్ఞాసాపథమందు మూఢులు కదా. చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్మ విష్ణున్ ఇతరుల్ దర్శింపగా నేతురే. కొందరు అజ్ఞానంలో పడి తాము వేరు పరులు వేరు అనే మాయ అనే భ్రాంతిలో ఉంటారు. దాంతో సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలు పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు. ఆ విష్ణుమూర్తిని పరమాత్ముడిని బ్రహ్మ వంటి వేద విజ్ఞానమూర్తులు కూడా తెలుసుకోలేని వారే. ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్పరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా దర్శించగలరు? ఇనుము అయస్కాంత సన్నిధి నెట్లు ప్రాంతమగు ఋషికేశు సన్నిధిన్ ఆ విధమున కరగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. గురువర్యా, ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవయోగం వల్ల నా మనస్సు ఆ శ్రీహరి వైపు ఆకృష్టమై ఆయన సన్నిధిలోనే విహరిస్తున్నది. మరి ఏ విషయంలోనూ నా మనస్సు నిలవటం లేదు. ఇప్పుడు మనం వినబోయే ఈ పద్యరత్నము అమూలకం, సహజ కవి స్వకీయం, అంటే మూల